12వ వాక్యం కూడా చూడండి. చూడండి, ఇక్కడ ఉన్నాడు, విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి ఏంటంట, ఏమర్థమైంది మీకు? చదివేశాక కదా ఏమర్థమైంది చెప్పండి మళ్ళా. విశ్వాసం ముందు నిలకడంటే, నేను ఈ లోకాన్ని విడిచినప్పుడు యేసుప్రభు బల్ల దగ్గర కూర్చుంటాను, భోజనం ఆయనతో పాటు భోజనం చేస్తాను, ఆయన రక్షకుడు, నన్ను రక్షిస్తారు, నన్ను నడిపిస్తారు, ఈ లోకంలో నాకు ఏ సమస్య లేకుండా చేస్తారు, నాకు ఏదున్నా ఆయన తీరుస్తారు, నా శ్రమలన్నీ నుంచి విడిపిస్తారు, నన్ను శ్రేష్టమైన గోధులతో పోషిస్తారు. విశ్వాసం నీకు కావాలి. ఆ రెండవది ఏమిటో తెలుసునా, అనేక శ్రమలను దేవుని కొరకు శ్రమలు అనుభవించకపోతే దేవుని రాజ్యములకు వారసుడు కాడు. దేవుని రాజ్యములకు వారసుడు కాదు. శ్రమలు అనుభవించకుండా దేవుని రాజ్యానికి వారసుడు ఎవడు కాడు. నన్ను ఎట్టన్నారండి, నేను రాను ప్రార్థనకి. మన ఎవరికి ఏమైంది? శ్రమలను అనుభవించాలి. ఎందుకు? ఎవరు పెడతారు శ్రమలు? సేవకుడా, పక్క సహోదరుడా? ఎవరు పెడతారు శ్రమలు? ఎవరు పెడుతున్నారండి? తెలీదా మీకు? తెలుసా తెలీదా? తెలుసోలరా, శ్రమల్లో నన్ను ఆయన ఆదరించిన కొరకు మొదటి నిన్ను మేలిం బంగారం చేయాలని శ్రమలు పెడతాడు. ఆ శ్రమల్లో ప్రియసోదరా చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, నేను నడుసు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును. ఎలా కనపడతావంట? శోధించిన తర్వాత ఎలా కనపడతారంట? సువర్ణం ఎలా కనపడతావా? బురదలా కనపడతావా? శోధింపబడినప్పుడు శోధనకు సహించి దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కొరకు నేను శ్రమలు అనిపిస్తాను, నా కొరకు ఆయన శ్రమలు అనిపించాడు. సిరివైపు చూస్తూ ముందుకు సాగితే సువర్ణం అవుతావు, మేలిమి బంగారంగా మెరుస్తావు. నీ ఆ యొక్క మెరుగుకి అనేకులు నీ వద్దకు వస్తారు. లేదు, ఎప్పుడైతే నీ హృదయాన్ని అప్పగించుకోవు, శోధనలు వచ్చినప్పుడు తిరుగుబడి చేస్తావు. సహోదరుడా, మొదటి నీ కంటిలో దోలంది చేయ, తర్వాత నీ సహోదరి కంటిలో ఉన్న నలుసు కనపడుతున్నాడు. సోదరా, శ్రమలను అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో ఉంటావు, గుర్తుపెట్టుకో. శ్రమ లేకుండా ఉంటావా? ఎందాక చెబుతూ అలా వచ్చినాను. దేవుడు నన్ను పిలిచిన తర్వాత ప్రార్థన చేస్తుంటే దేవుడు పిలిచినారు. సేవకు పిలిచిన తర్వాత అయ్యో ఇంత సేవ నేను చేయలేను, నాకు చాలా భయం, అసలు మాటలు రావు కూడా, కనుక నేను సేవ చేయలేనని సేవకులకి చెప్పి నేను వింటాను, విశ్వాసంగా జీవిస్తానన్నాను. వారు ఏమన్నారంటే, దేవునికి చెబితే తెచ్చి అన్నారు. వారి మాట తీసుకోలేదు, దేవుని మాట తీసుకోలేదు. సేవకు నేను పనికిరాను, నేను చేయనున్నాను. వెళ్ళాను, బాగా పొలం వేశాను, పండించాను, పొలం పండుతుంది, మంచిగా పండింది. ఆ సొంత జ్ఞానం మీద వెళ్ళి సంపాదించాలి బాగా అని, బాగా శ్రమలోనే జరగట్లేదు, పిల్లలకి రూపాయి దొరికేది కాదు, కనుక ఆ పొలం వేసేసి బాగా పండించారు, తిప్పలు పడ్డాను, పండించేది అది కాదు, ఎందుకంటే ఆయన దేవుని వాక్యం అని, నేను విత్తనం వేసిన తర్వాత అది 3 ఫలించును నీకేం తెలుసు అన్నాడు. విత్తనం పువ్వులు పెడతామే మన వంతు, కాకపోతే పురుగు మందులని అయ్యని వాడతాం, ఏం వాడినా దీవించేది ఆయన కదా. మొత్తం పండిన తర్వాత గాలి వన వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడేం చేయాలా? అంతా పోయింది, ఏమీ లేదు, ఉండది కూడా పోయింది. ఏమండి, చేతులది పోయింది, ఊతలది పోయింది, 2 పోయినాయి. ఇప్పుడు చేత అయింది ఏంటంటే 7 చేత అయింది. 3 పిల్లల దగ్గర పుచ్చుకుని ఏడుస్తున్నాను. ఏం ఏడిపాడవాలి? ప్రభువా, మీ మాట వినకపోయినందువల్ల ఇలాగైపోయినాను, నీవు తప్ప నాకు ఎవరు లేరు, నన్ను క్షమించండి, ఇక మీదట మీకు లోబడతాను, మీ మాట వింటాను, నన్ను క్షమించండి. దేవుని దగ్గర వచ్చి ఏడ్చాను, పిల్లల దగ్గర పెట్టుకుని ఏడ్చాను. మీరు ఎలాగ అయిపోవటానికి కారకుడు నేను, నా తండ్రి మాట నేను వినలేదు, కనుక కారణం విశ్రం వచ్చింది. ఏడ్చినాను, మీటింగ్లో సాక్షి ఇచ్చినాను, దేవుని పని కొరకు బయలుదేరినాను. నా దగ్గర ఏముండే కాదు, కానీ నా తండ్రి, ఆత్మీయ తండ్రి చెప్పినాడు,
ఏమిడేది కాదు, చేరికి మాస్క్ వేసుకుని వచ్చేవాళ్ళు. నేను నీ బంగారం, నీ వెండి నేను, ఇంకేం కావాలి. సంతోషించారు. ఉద్యోగం మానుంటే మానారు, వెళ్ళారు. ఇవన్నీ నా అనుభవం, నాకు తెలుసు కనుక నేను దేవుని కొరకు బ్రతుకుచ్చు ఉన్నది పెట్టుకుని సొంత ఖర్చుతో సువార్త ప్రకటిస్తూ వెళ్ళాను. ఆ అప్పులు, ఆ శ్రమలు అన్నీ వస్తున్నాయి. ప్రార్థన చేస్తున్నాను, దేనికి భయపడేవాడిని కాను. ప్రభువా, చెడిపోయిన నా పట్ల, మా పట్ల మీకున్న ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. మీలో ఎదిగి వాక్య జ్ఞానంతో మా జీవితాన్ని కట్టుకుంటూ క్రీస్తు వారి స్వరూపులకి ఎదుగుటకు తండ్రి, మా పట్ల మీకున్న ప్రేమ ఎంత గొప్పది. మీలో ఎదుగుతూ ప్రభువా, దేన్ని ఆశించక మిమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన వ్యర్థాయుష్కాలము తండ్రి, శద్రక్ మెషిక అబేద్నెగోలే శ్రమలు, నిందలు, అవమానాలు భరించు మా శిలువ మేము ఎత్తుకుని మిమ్మల్ని వెంబడించు మీ మాట ప్రకారం జీవించడానికి సహాయం చేయము.